చూడండి, మా సెటిల్మెంట్ లో సెంటిమెంట్ ఉండదు. నిర్భయ కేసులో 9 నెలలకి తీర్పు వస్తే ఈ అమ్మాయి కేసుని 9 నిమిషాల్లో తేల్చేస్తాం. పదరా. తప్పు చేసినప్పుడు తెలియదా? లోపలికి వెళ్ళు. పదరా అన్నా. వాళ్ళ చేతిలో గన్స్ ఉన్నాయండి. పిల్లల్ని ఏమైనా చేస్తారో ఏమోనండి. వాళ్ళకేం కాదే, నువ్వు అనవసరంగా భయపడకు. గన్స్ ఉంటా కానీ సరిపోదే, గట్స్ కూడా ఉండాలి. ఏడవకు. ఏకే రావు 4 ఏకుతాడు, పీకే రావు 4 పీకుతాడు. అంతే. అంతేనంటారా? అంతే పీకుతారు. ఆ అమ్మాయిని మీరు రేప్ చేశారు కదా? చేయలేదన్నా. రేయ్, అబద్ధం చెప్పగా నిజం చెప్పు. లేదంటే నిజం చెప్పండి. దిగుద్ది. చేస్తారా? చేస్తారా? ఓరి దేవుడు, ఆ నడకేమిటి, ఆ చూపులేమిటి, ఒక్కగానొక్క కొడుకువి, వంశమే అంతమైపోయింది కదరా నాయన. ఒరేయ్, ఏకే రావు అంటే 4 ఏకుతాడు, పీకే రావు అంటే 4 పీకుతాడు అనుకున్నాను కానీ ఇలా పీకుతాడు అనుకోలేదు కొడకా. వాకు బాగుందిరా. నాకు ఇంకా బాగుంది రోయ్. బాగుండాల్సింది బ్యాక్ వాక్ కాదురా, ఫిగర్. సైడ్ నుంచే సాలిడ్ గా ఉందంటే స్ట్రైట్ గా చూస్తే చార్మింగ్ గా ఉంటుంది. ట్రై చేస్తే వర్కౌట్ అవుద్ది. ఏరా ఏకే అన్నకు పీకే అన్నకు చెప్పాలా? ఎంత అందంగా ఉన్నావే వన్నెల చిలక, వస్తావా? ఏంటి బాయ్ ఫ్రెండ్ కా? కాదు, బ్రదర్స్ కి. అంటే బ్రదర్స్ కాల్ చేస్తే భయపడిపోతాం అనుకున్నావా? బ్రదర్స్ అంటే నా సొంత బ్రదర్స్ కి కాదు, ఈ స్టేట్ కే బ్రదర్స్, ఏకే పీకే బ్రదర్స్. సారీ సిస్టర్. విత్తనాలుంటే ఏ ఏరియాలోనే వేసుకోవచ్చు. పరిగెత్తరా. ఆగవే, 2 years నుంచి ఐ లవ్ యూ చెప్తుంటే పట్టించుకోవట్లేదేంటే? చెప్పు, ఐ లవ్ యూ చెప్తావా, కోసుకోమంటావా? కోసుకోరా. కొత్త కత్తి తెచ్చింది నన్ను కోసుకోవడానికి కాదు, నిన్ను కొయ్యడానికి. నువ్వు నన్ను కోస్తే ఆ ఏకే రావు పీకే రావు వచ్చి నిన్ను కోస్తారా? అమ్మో, వాళ్ళు వచ్చారంటే ప్రేమించడానికే కాదు, పెళ్లి చేసుకోవడానికి కూడా పనికిరాను. సారీ సిస్టర్. ఇంతకాలం ఎవరికి చెబితే న్యాయం జరుగుతుందో తెలియక మాలో మేమే కుమిలిపోతున్నాం బాబు. దయచేసి మా కూతులను కాపాడి మాకు అప్పగించండి బాబు. అవునన్నయ్య, అతను నా ఎంగేజ్మెంట్ రోజు కూడా చాలా అసభ్యంగా ప్రవర్తించాడు. స్వాతి, నేను చాలా ప్రాక్టికల్గా ఉంటాను. అన్నీ ఫ్రెషే వాడతాను, సెకండ్ హ్యాండ్ వాడను. ఇది ఫ్రెషే కదా? మరి ఇది, మరి అది, ఇవన్నీ ఫ్రెష్ అయినప్పుడు నువ్వు కూడా ఫ్రెషే. రాయ్, ఓడాలంటే బలగాన్ని నమ్ముకో, ఓడించాలంటే బలాన్ని నమ్ముకో. మేం ఫైట్ చేస్తే బోన్స్ బ్రేకే, మేం షూట్ చేస్తే ఏకంగా పైకే. డబ్బులు పత్రాలు ఎక్కడ దాచావు? బీరువాలో ఉన్నాయి. ఆ అమ్మాయిలు ఎక్కడున్నారు? బెడ్రూమ్ లో ఉన్నారు. ఆ అమ్మాయిని పత్రాలు తీసుకుని కిందకి రా. అలాగే, ఇప్పుడు తీసుకొస్తాను. ఏంటి చూస్తున్నావు? పేరున పత్రాలు పంచు. మీరు కొట్టిన దెబ్బలకి
కళ్ళు బయర్లు గమ్మి అక్షరాలు స్పష్టంగా కనబడటం లేదు నాయన. అరే ఈ పేర్లు ఏవో చూసి వాళ్ళకి ఇచ్చే నాయన. ఇదిగో ఈ డబ్బులు కూడా. అలాగే నీకు అవి కాదు. నీకు కాదు, వాళ్ళకి మంచు. అలాగే ఇవి కూడా పంచులో నాయనా. చూడండి, ఈ రోజు నుంచి మీరెవరికి కౌలు కట్టక్కర్లేదు. ఆ భూములన్నీ మీ సొంతం. ఇలాంటి రౌడీలను గుండాలను తరిమి తరిమి కొట్టండి. ఈ ఊర్లోనే కాదు, ఏ ఊర్లో కూడా రౌడీజం ఉండకూడదు. మీ అందరికి సపోర్ట్ గా ఈ ఏకే రావు పీకే రావులో ఉంటాం. అయ్యా మీరు మా ఊరొచ్చి మా అమ్మాయిల్ని కాపాడారు. మీరు మా పాలెడు దేవుళ్ళయ్యా. ఎక్కారావు పీకారావు ఎక్కారావు పీకారావు ఎక్కారావు. ఉంటాం. హాట్ అండ్ కూల్ కాంబినేషన్, డిఫరెంట్ టేస్ట్ నో. యా యా మీరు మాఫియాలోనే కాదు, రొమాన్స్ లో కూడా కింగ్. ధనంజయ్, ఆ బోలో ధనంజయ్, స్వాతిని ఎప్పుడు పంపిస్తున్నావు? ఏంటి పంపేది? ఆ ఏకే రావు పీకే రావు గాళ్ళు ఒక స్వాతినే కాదు, ఇక్కడ ఉన్న సాధ్యమణులందరినీ తీసుకెళ్లారయ్యా. ఆ ఏకే పీకే గాళ్ళు పెద్ద డాన్లు అయిపోయారు. ఏకే పీకేనా? వాళ్ళు డాన్లా? ధనంజయ్, వాళ్ళు నా మనసులో మీద చేతులేశారంటే నా మీద చేతులేసినట్టే. నేను ఇప్పుడే బయలుదేరి ఇంటికి వస్తున్నాను. ఏయ్! భాయ్ భాయ్, ఇంత పని చేశారా? ఏం చెప్పేది బాయ్, స్వర్గం రాటింటిని నరకం చేశారు, కూడబెట్టి ఆస్తిని పని చేశారు, కడుపులో పుట్టిన ఆస్తుల్లో ఎందుకు పనికి రాకుండా చేశారు బాయ్. ఎంత ధైర్యం! ఆ ఏకే రావు పీకే రావు వాళ్ళకి ధైర్యం ఎక్కువే. ఎక్కడ ఉంటారు వాళ్ళు? అమలాపురంలో. రే ఏకేరావు పీకేరావు, మిమ్మల్ని వేటాడి చంపడానికి ఈ సింగం దుబాయ్ నుంచి వచ్చిందిరా. వాళ్ళని వేటాడి చంపడానికి వాడు లేడీ పిల్లలు కాదు నాయన, కేడీ పిల్లలు. ఏ పిల్లలైనా సరే నవ్విలేస్తాను. రండి. పదండ్రా, ఎత్తు మకానేసుకుని నడుదు సారేంట్రా, పదండి. తప్పించుకోలేంరా, దొరికితే చంపేస్తారు. దొరక్కపోయినా వెతికి మరీ చంపేస్తారా. ఎవరికైనా ప్రాబ్లం వస్తే తప్పించుకోవాలని చూస్తారు. మనమేంట్రా ప్రాబ్లాన్ని ఎత్తుకుంటే వెళ్ళాం. ఎక్కడికైనా పారిపోదామా? మనం పారిపోవడం ఏంట్రా, వాడిని పైకి పంపించేద్దాం. ఏ ఆపిక చాలు. మొదటి నుంచి నేను మొత్తుకుంటూనే ఉన్నా, నువ్వు వినలేదు. రే, ప్రాబ్లం వస్తుంది కదా అని ప్రాణాలు తీసుకుంటామా? ఏదైనా ఆలోచిస్తే ప్రతిదానికి ఓ సొల్యూషన్ దొరుకుతుందిరా. ఆ రోజు ఏ తప్పు చేయకుండానే జైలుకి వెళ్ళాం. అనవసరంగా అతన్ని కలిసాం. ఏమన్నా? అనవసరంగా సలీంని కలిసాం. ఆ. ఆరెగడాలు ఆవురేక్ కాదు, అరగుడ్డు కూడా వేయను. వెళ్ళెళ్ళు. ఒకప్పుడు నీ అరుపులు మెరుపులు, ఇప్పుడు కాదు. పో వెళ్ళెళ్ళు. సలీం పో, అండానే కూర్చునే. గుడైరా. ఎందుకు? నామం ప్రకాష్. క్యాష్ ఇవ్వకుండా నామం పెట్టారని నా పేరెంట్స్ ని నామరూపాలు లేకుండా చంపా. ఎప్పుడు పుట్టింటి నుంచి డబ్బు తెమ్మన్నా నా భార్య సైలెంట్ గా ఉండడంతో దాన్ని వైలెంట్ గా చంపా. జంధ్యం శాస్త్రిని జంధ్యంతో చంపా, కత్తి కాంతారాన్ని కత్తితో చంపా, బంట సీనుని బంటతో చంపా. ఇప్పుడు నువ్వు గుడ్డు ఇవ్వకపోతే నీ గుడ్లు పీకి చంపుతా. ఎందుకు? ఎందుకేంటి? నామం ప్రకాష్. పట్టుకో. इतना अंडा खा के भी मुर्गी जैसे फटफट करता है. बोले तो भाई माँ के साथ. ఇంకెవరిని గుడ్లు అడగదు. అన్నా తీసుకోండి అన్నా. ఆలోచిస్తారేంటన్నా? ఇది కూడా తీసుకోండి. మరి మీకు మాదే ఉందన్నా, పచ్చడితోనైనా తినేస్తాం. మీరు తినండి. ఇది కూడా తినండి. రే, అమ్మ వంటలో ఉండదు. జైలు కదా సార్. వదిలేయండి సార్, నేను తీసుకెళ్తా. ఈ వయసులో మీరు సార్ కొంచెం జరగండి. మీరు ఏం చేసి జైలుకి వచ్చారు? మేమేం చేయలేదు సార్. అసలు జరిగింది ఏంటంటే, అంటే మనకు బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ అన్నమాట. ఇదంతరా డమ్మీ కేస్. రేపు మా లాయర్ని పిలిపించి మిమ్మల్ని విడిపిస్తాలే. అన్నా మరి మీరు? మాఫియా డాన్ సలీం. ఒకప్పుడు నేను ఇంటర్నేషనల్ డాన్నే.
నా పేరు వెంటనే బడా బడా లీడర్స్ పోలీస్ ఆఫీసర్స్ వణికిపోయేవారు. నా వెంట వందల మంది ఉండేవాళ్ళు, నా కోసం వేల మంది వచ్చేవాళ్ళు. నా దగ్గర పనిచేసే వాళ్ళకి లక్షల జీతాలు ఇచ్చేవాడిని, కోట్లలో డీల్ చేసేవాడిని. ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ గుడ్లు అడిగి తిని గుడ్లు ఉరిమి చూస్తున్నారు. మాఫియాల్లో మన చుట్టూ ఉన్నవాళ్ళు ఇప్పుడు స్నేహితులు అవుతారో, ఇప్పుడు శత్రువులు అవుతారో చెప్పలేం. నేను అరెస్ట్ అవటంతో అంతా తరుమారైంది. అందరూ నన్ను వదిలేశారు. ఆఖరికి నా లవర్ బేడి కూడా బేడీలు పడడంతో బాయ్ బాయ్ చెప్పింది. ఒక్కొప్పుడు నడిచేటప్పుడు 40 మంది వెంటొస్తే గ్రేట్ అనుకున్నాను నేను. ఇప్పుడు మోగడానికి నలుగురు మిగిలితే చాలు అనుకుంటున్నాను. సారీ అన్న, మీ గతాన్ని గుర్తు చేసి మిమ్మల్ని డిస్టర్బ్ చేశాం. అయినా మీలాంటి మంచి వాళ్ళకి మంచి జరుగుద్దన్నా. అవునన్నా. తప్పు చేశాను. ఈ తప్పుల్ని సరిదిద్దుకోవాలి. ఎలా సరిదిద్దుకోవాలి? ఎలా ఎలా మరి ఇప్పుడు ఏం చేద్దాం? రా చెప్తా. జరగండి. బాయ్ ఆ? బాయ్. దావూద్ ఇండియాకి వచ్చాడు. ఎలాగైనా మీరే మమ్మల్ని కాపాడాలి. ఇప్పుడు మిమ్మల్ని కాపాడగలిగేది ఒక రాజన్ మాత్రమే. రాజన్న అతనెవరు? రాజన్ వ్యక్తి కాదు, శక్తి. అందరూ గన్స్ తో చంపితే అతను గట్స్ తో చంపుతాడు. అతను గిరిగీసి గురి పెడితే శత్రువుకి గొరే గతి. అసలు రాజన్ మాఫియాలోకి వచ్చిందే దావుద్ని చంపడానికి.